వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరంలో జెఫా టీ హోటల్ను హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం, మాజీ మంత్రి వర్యులు టీజీ వెంకటేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నటరాజ్ కుమార్, మంజునాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయని, జెఫా టీకి ప్రత్యేకత ఉందని వారు ప్రకటించారు. సాధారణ రేట్లకి కొత్త రుచులతో కాఫీ టీలను నగర ప్రజలను అందిస్తున్నామని తెలిపారు. 2 రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా ఫ్రాంచైజీ ఇస్తామని వారు తెలిపారు. 5 రాష్ట్రాల్లో నిర్వహింపబడుతూ ప్రస్తుతం కర్నూలులోకి జెఫా టీ మరియు కాఫీతో పాటు వివిధ రకాలైన పానీయాలను నగర ప్రజలకు సరసమైన ధరల్లో అందిస్తామని వారు తెలిపారు. సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న గంగిరెద్దులు ఇప్పుడిప్పుడు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆధునిక డిజిటల్ కాలనీకి అనుగుణంగా సేకరించే విరాళాలను సులభతరం చేసేందుకు క్యాష్ స్కానర్లను వినియోగిస్తున్నారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ సందేశాలను అందించే గంగిరెద్దులు ఇప్పుడు ఆధునికతను తాకుతున్నాయి. ఆధునిక వ్యవస్థలను ఉపయోగించే పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపం తెస్తున్నారు. గంగిరెద్దుల వరకు ఆధునిక టెక్నాలజీ చేరుకోవడంలో కొత్త పాత్ర పోషిస్తోంది. మహిబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమంలో ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోట్లకు ఇంజక్షన్ బర్లకి రసం కూడా నేను చేసి మా ఊరు పోతే వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందా? లైటింగ్ పెట్టుకోండి చూసుకోండి. ఇచ్చినాక ఇక మనం వచ్చి చూస్తారా? మాట్లాడినా కానా నువ్వు చూద్దాం. నేను లాస్ట్కి వచ్చిన మాట అయితే నువ్వుగా పుట్టినాడు పెరినాడు పెళ్లి 3 దెబ్బలు తెచ్చిండు. చదువుకురు ఒక చదువుకురు ఆడగా
కింద ఉన్నాడు ముందు పడితే చెట్టు పడిపోతుంది పడిపోతుంది మా కాట పడిపోతుంది భద్రత రాకే వస్తుంది కాలు మొదలదు నీ బాధ్యత అన్నం పెడతలేదా సమస్య నేను చేసి మామిడిపోతే వచ్చింది లైటింగ్ పోయిందిరా లైటింగ్ పెట్టుకోది మాట్లాడినా కానా నువ్వు చూద్దాం నేను లాస్ట్కి వచ్చిన మాట అయితే నువ్వుగా ఫ్రీ ఇస్తానన్నారు కదా ఇస్తాన్నారు గ్రామం తాళపుసపల్లి గ్రామం అండి. మన మండలం కేసంద్రం, జిల్లా మైబాదు. మా తాత ముత్తాతల కంచెలు ఇదే కులమే చేస్తాను. మేము గంగిరెద్దులలో అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో సెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా సెల్లు మన ఎద్దుకు స్క్రానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము సెల్లులే వాడుకుంటున్నామండి. ఎద్దు కొట్టడం స్కానర్ పెట్టినాం, అందరూ అలానే కొడతారు సారు. ఆలమూరు గ్రామ సర్పంచ్ లావణ్య కుమార్ రాజా ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామమంతా ర్యాలీగా మన మరుగుదొడ్డి మన గౌరవం అంటూ గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ లక్ష్మీభూషణం, వెంకట్రెడ్డి, ఎంపీటీసీ షేక్ షరీఫ్, మెంబర్ బూరయ్య, వెంకటేశ్వరరావు, పంచాయతీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నడుచుకుంటూ వచ్చాము. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 21న ఘనంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రతి వాడలో ముదిరాజ్ జెండా ఎగర డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని,
అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజు బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మనం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. 2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజు బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజు జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజు బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది. కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజు జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజు జెండాలు ఎగరవేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం వినపల్ల గ్రామ ఆడపడుచు విద్యావంతురాలు, న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ఫ్లేడర్ విద్యా ప్రసన్న ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. హార్ట్, డెంటల్, కళ్ళ పరీక్షలు, షుగర్, బీపీ, ఈసీజీ వాళ్ళు రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జనసేన నాయకులు సంగీత, సుభాష్, వంటిపల్లి సతీష్, గ్రామ ఉప సర్పంచ్ యనదుల శ్రీను, ఎంపీటీసీ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. సుభాష్ మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ ప్రసన్న దంపతులను సన్మానించి సర్పంచ్గా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. డెల్టా హాస్పిటల్, గౌతమి నేతాలయం, డయాబెటిక్, రామదంత వైద్యశాల పలు రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యానికి ట్రస్ట్ చైర్మన్ విద్యా ప్రసన్న ముందుకు తీసుకెళ్తానని తెలియజేశారు. మీరు ఉన్నారు కదా, తీసారా సార్? మీరు రాలేదా? మేము వెళ్ళలేదని అడుగుతున్నాం. ఒకసారి
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గడిచిన 2 నెలలలోపే 23 మంది వరకు మృతివాత పడ్డ సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో బొడ్రాయి దేవత ఆగ్రహంతో ఉందని, శాంతి పూజలు చేయాలని కొందరు వాదిస్తుంటే మరికొందరు ఏదో కీడు దయ్యం తిరుగుతుందని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొంతమందికి మా గ్రామానికి ఏ గాలి సోకిందో చెప్పాలని ఊరు పెద్దలు, వేద పండితులు చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ మాట ఈ మాట మీడియా రూపంలో బయటకు రావడంతో కొంతమంది అలాంటిది ఏమీ లేదని, కావాలనే మీడియా ఎక్కువ చేస్తుందని, గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. మరికొంతమంది బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఏదో ఒక దారి దొరుకుతుందని అంటున్నారు. చెప్పిందా ఏగండి చాలు. బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది చనిపోయింది. ఇది బొడ్రాయి లోపమా, మరి ఏదన్నా ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం. కానీ బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిగణలోకి తీసుకొని అరే ఏమైతుంది అని చేసినాం. కానీ ఈ బొడ్రాయి పెట్టిన కాడి నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నారు. కానీ ఈసారి 25 మంది హాస్పిటల్ పోతే ఇద్దరే వచ్చి 23 మంది చనిపోయింది. అరే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా, లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా, పారిశుద్ధ లోపమా అని మేము మదన పడుతున్నాం. కానీ జంగాలపల్లిలో బొడ్రాయి పెట్టిన కానుండే ఈ లోపం జరుగుతుందని బయటి వంటలకు కూడా పోయినాం. కానీ ఏది ఏమైనా ప్రజలం ఏమనుకుంటామంటే ఏది మాకు ఎలాంటి లోపం రాకుండా చూడాలనేదే దేవుణ్ణైనా దైవాన్నైనా దేన్నైనా మొక్కుచున్న క్రమంలో మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏది తెలియటం లేదు. బొడ్రాయి లోపమా, గుడి లోపమా, పారిశుద్ధ లోపమా, ఏ లోపం మాకు తెలియట్లేదు. గవర్నమెంట్ కానీ మీడియా కానీ మా ఊర్లో ఏం జరుగుతున్నదో మాకు పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ములుగు మండల్, మాది జంగాలపల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయింది. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయింది అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అయితే లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్లు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పేట గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు.
అని చెప్పింది పోయింది, ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మీదట వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో రాజ్యస్తరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రాఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జగపతిరాజు, వరంగల్ నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారిని స్వరూపరాణి గారు మరికొందరు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. ఈ డైరెక్షన్ ఓకేనా? ఫొటోస్ వచ్చింది ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేయాలి, కలెక్టరేట్ పంపించాలి. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో ఉన్న మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరమ్మతులు చేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కన్నడ రచయితగా సంగీత విద్వాంసునిగా శ్రీ భక్త కనకదాస గుర్తింపు తెచ్చుకుని తన కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీ భక్త కనకదాస్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, పట్టణ కురవ సంఘ నాయకులు సతీష్ శంకర్, విజయ్ కుమార్, బి శివప్రసాద్, సుంక నాగరాజు తదితరులు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.